ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తనలు 31:19. నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు మేలు అనేది అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా మనకి మేలులు ఇచ్చే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచే దేవుడుగా ఉన్నారు అని దినమున ఆయన వాగ్దానంతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఎలాగ మనల్ని భద్రపరుస్తారు అని అంటే, దేవుని వాక్యములోని నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారికి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్హల్హము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. అవునండి, మనుషుల యొక్క కపటము అనేది మనకి అంటకుండా దేవుడు మనల్ని ఆయన యొక్క హస్తములో దాచి మనల్ని భద్రపరుస్తారంట. ఎవ్వరు కూడా మనల్ని ఏ విధమైన హాని అనగా మాట చేత కానీ ఏదైనా క్రియ చేతతో కానీ మనల్ని ఎటువంటి బాధించకుండా దేవుడు ఆయన గుడారములో మనల్ని దాచి నడిపిస్తారంట. దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, మనకి మేలు చేసే దేవుడు, మనకి ఆశ్రయముగా ఉండే దేవుడు, మనల్ని దాచి ఆయన గుడారములో భద్రపరిచే దేవుడు అని ఈ దినమున ఆయన బలపరుస్తూ ఉన్నారు. అలాంటి దేవుడను మనము ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము. ఉదయ కాలమున ఆయన పాదాలు పట్టుకోవడానికి దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఈ దినమున వాగ్దానము మనకి అనుగ్రహిస్తున్నారు. మనల్ని బలపరిచే దేవుడు, గొప్ప దేవుడు అని మనము ఎల్లప్పుడూ కూడా మరవక మన హృదయాలను ధైర్యపరుచుకొని మనము ఎప్పుడూ కూడా దేవుని వైపు చూస్తూ మనము ఈ లోకములో మనము మన జీవితాన్ని సాగించాలని దేవుడు ఈ దినమున బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని గొప్ప మేలు, ఆయన బహుమానము, ఆయన ధననిధి మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మమ్మల్ని ఎంతగానో మీ ఆశ్రయములో దాచిన ప్రభా, మీ గుడారములో భద్రపరిచి మీ హస్తములో ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి మమ్మల్ని నడిపించే దేవుడు, మాకు మేలులను అనుగ్రహించే దేవుడు. ఈ దినమున మీరు ఇచ్చిన మీ యొక్క వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల భవిష్యత్తుని మీరే సహాయం చేయండి. వారి ఉద్యోగంలో, వారి పనుల్లో, వారి ఆరోగ్యంలో ఇంకా ఏది కావాలనుకున్నవన్నీ కూడా మీరు అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసుకుని స్వస్థపరిచి యెహోవా నేనన్నారు మీ కృపని అనుగ్రహించండి. నేను ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరే మీ యొక్క జ్ఞానము అనుగ్రహించండి. బిడ్డలైన వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుకలు దయచేయండి. యేసయ్యా నాయన, ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఎంతగానో ఇబ్బంది పడుతున్నారో వారికి మంచిగా వ్యాపారం జరగడానికి సహాయం చేయండి. ఎటువంటి ఆర్థిక ఇబ్బంది రాకుండా సహాయం చేయండి నా ప్రభు. ఎవరైతే నా ప్రభు మరి ఆ ఒబెసిటీతో బాధపడుతున్నారో వారందరికీ కూడా నాయన చక్కటిగా సన్నముగా అవ్వడానికి, ఒబెసిటీ పోవడానికి సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన, అనేక మంది నా ప్రభు మీ యొక్క కృపని వేడుకుంటూ ప్రతిదినము మీ వైపు చూస్తూ ఉన్న బిడ్డలు నా ప్రభు, వారిని మీరు దర్శించండి, సహాయం చేయండి. యేసయ్యా నాయన, మిమ్మల్ని ఆనుకునే వారి యందు మీరు మేలు దాచి ఉంచారు కదా నాయన, ఆ మేలు అంతా కూడా బిడ్డలకి అనుగ్రహించండి నా ప్రభు. బిడ్డలు రాకపోకలను తోడే ఉండండి. కాలేజెస్కి, స్కూల్స్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఎవరికైతే యాక్సిడెంట్స్ అయ్యి
వారిని నాయన మీరే నా ప్రభా స్వస్థపరచండి. నా ప్రభా హాస్పిటల్స్లో నాయన ఉన్న బిడ్డలు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. యేసయ్యా నాయన ఎవరి ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు నా ప్రభు. వాటిని అన్నిటినీ కూడా మీరే నాయన మంచిగా అవ్వడానికి మీరు సహాయం చేయండి. నాయన వీడియో చూస్తూ ఉండి ఎవరైతే ఏకీభవిస్తారో వారి ఎడల నేను కార్యాలు చేస్తానన్నారు నా ప్రభు. ప్రార్థించు అన్నారు నా ప్రభు. ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి యొక్క జీవితాలలో మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అనుగ్రహించే దేవుడిగా, గొప్ప దేవుడిగా మీరున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.